మా మలేషియా పటేల్ పాప నిన్నటికెళ్ళి ఒకటే ఫోన్లు కొట్టుడు, ఒకటే రిపోర్ట్ కొట్టాలని ప్లాన్ చేసుడు, ఎంత సినిమా నడుస్తుంది. అదే నేను ఒక చిన్న ముచ్చట చెప్తా. మా పటేలు, మా తిన్మార్ మల్లన్న పటేలు ముదిరాజు బిడ్డకు టికెట్ ఇచ్చిండు. తప్పానే? నేను తప్పానే? ముదిరాజు బిడ్డకు టికెట్ ఇస్తే ఇంతవరకు ఇలా వార్తలు కనిపిస్తున్నాయి. మరి ఈ రిపోర్ట్ కొట్టే సన్నాసులు మలేషియా పటేల్ పాప నిన్నటికి అదే మా తిన్మార్ మల్లన్న పటేల్ ఏం చేశారంటే, తెలంగాణలో భిక్షపతి ముదిరాజు అనడానికి ఇప్పుడు హైలైట్. భిక్షపతి ముదిరాజు ఈయన జనగాం టిఆర్పి పార్టీ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే. మా బీసీ బిడ్డ, మా ముదిరాజు బిడ్డ. దీంట్లో తప్పు ఉందానే? వాస్తవంగా తప్పు లేదు. మరి మహేష్ గారు తప్పు అంటుండా? నేను తప్పు అంట? నేను మా ముదిరాజు బిడ్డకే కావాలని కోరుకుంటున్నా. ఏందా మలేషు ఫోన్లు? ఇప్పుడు రిపోర్ట్ కొడుతుంది, రిపోర్ట్లు అయిపోయినాయి, స్ట్రైక్ అయిపోయింది, బెదిరింపులు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకేముంది కొత్తగా మిగిలింది? ఇంకా కొత్తది ఏమన్నా ఉందా నువ్వు చేయాల్సింది? ఫోన్లు కొట్టించే బదులు సమాధానం చెప్తే అయిపోయాయి కదా. టిఆర్పి పార్టీ అధ్యక్షుడు మా భిక్షపతి అన్న కావాలని కోరుకుంటున్నా, ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నా. తప్ప? మా ముదిరాజులు పెద్దన్నలు బీసీలల్లా 2 కోట్ల మంది ఉన్నాం. బీసీలం ముదిరాజులు 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది ఎక్కువ పోతుంటారా? 13 లక్షల మంది ఉన్న మన మునురు కాపులు ఎక్కువ పోతుంటారా? చెప్పు, ఎవరు ఎక్కువ పోతుంటారు? ఇంట్లో 4 ఉంటే కిలో ఉంటాం, 2 ఉంటే 1/2 కిలో ఉంటాం. మా మలేషియా ఏమన్నంటే, లేదు లేదు 2 కిలో తింటారు, 4 అంత పోతుంటారు అంటుండు. ఎడలేకమే. ఇప్పుడు టిఆర్పి పార్టీ అధ్యక్షుడు భిక్షపతి ముదిరాజు ఉంటే, ఆయన అధ్యక్షుడు అయితే ఆయన బీఫామ్ ఇస్తే మనం ఎమ్మెల్యేలం కావాలి. యాదవులము, గౌడనలము, మన మునురు కాపులము, పద్మశాలి మనంతా. నీకు గిదే అడిగినా, నేను ఇలా తప్పేం అడగలేదు కదా. తిన్మార్ మల్లన్న పటేల్ గారు, నేనేం అడగలేదు కదా. మరి నేనేం అడిగినప్పుడు నీకు ఎట్లా కోపం వస్తుంది? నీకు ఎందుకు మండలేస్తుంది? లోకంలో ఇంతమంది అడుగుతురా నిన్ను ప్రశ్నిస్తురు. ఒకప్పటి ప్రశ్నని ఇప్పుడు ప్రశ్నిస్తురు. తప్ప అనే? ఇక రెడ్జోలు ఎలమోలు పైసలు తీసుకొని బతురు అంటున్నావు. తిన్మార్ మల్లన్న పటేలు రెడ్జోలు ఎలమోల గురించి మాట్లాడితే నోట్లో ఉంచుతారు నేను నన్ను ఇద్దరిని. ఎందుకంటే నువ్వే చెప్పాలి, నేనే వినాలి. ఇక పైసల గురించి మాటలు చూస్తే మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా ఆయన జర మీకు ఒక ఆడియో వినిపిస్తా, పైసల గురించి మాట్లాడదాం. ఏమో ఎందుక లేనితోటి గెలిగించుకునేది, గెలిగించుకొని తిట్లు పడి తప్ప ఏముందా? ఇలా తీట అంటారు దాన్ని. ఎందు బాగు నీకే వినిపిస్తా. ఒకటి మళ్ళా నేను ఒక మాట చెప్తాను. మీరు కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు. ఇప్పుడు మీరు కింది స్థాయి నుంచి పైకి వచ్చాడని చెప్తే నేను మిమ్మల్ని గౌరవించాలి. పాలమ్మి పూలమ్మి పైకి వస్తే నేను అగౌరవపరచాలా? నేనేమంటున్నాను జాఫర్ గారు, ఆయన పాలమ్మిండు, ఆయన పూలమ్మిండు, పైకి వచ్చిండు. మా నాన్న కూడా పాలమ్మిండు కదా. మరి మా నాన్న మల్లారెడ్డి లెక్క ఎందుకో కాకపోయా? మోండా మార్కెట్ లో ఒక్కమ్మ పెద్దమ్మ పూలు అమ్ముతుంది, ఎందుకో మల్లారెడ్డి లెక్క కాకపోయా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నెంబర్ 6B అక్కడ ఛాయ ఉప్పరి పని ఉంటది కదా, కాఫీ పని కూలికి పోయినా అంటే ఇవ్వడానికి పనికి పోయినా ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా చేసిన. ఇవన్నీ చెప్పలేను ఇప్పుడు. నువ్వు అమ్మింది పూలు పాలు కాదు, ప్రజల రక్తం దాగినావు. అంతే, సేమ్ టు సేమ్ పేద రక్తం దాగినావు కదా. నువ్వు రెడ్డిలో ఎలుమూల ఎంగిలి మెతుకులు తిన్నావు, అంతే తేడా. ఇప్పుడు ఎన్ని లెక్కలు అడిగితే ఇప్పుడు ముదిరాజులు పెద్దలా కాదా? బరాబర్ పెద్దలే కదా. ముదిరాజులు పెద్దలు అధ్యక్ష పదవి ముదిరాజులకి అంటే నొప్పి లేస్తుంది కదా. నన్ను రెడ్డిలో ఎలుమూల పైలు తిని మాట్లాడుతున్నా అంటారు కదా. ఓకే, నేను నిజమే అనుకుంటా పోరిసేపు. మరి మా తిన్మార్ మల్లన్న పటేలు కేసీఆర్ ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళది రెడ్డి వాళ్ళది తినే ప్రశ్నించిండా?
లేకపోతే ఇంకొక ప్రశ్న అడుగుతా. ఈ లెక్కలు అడిగితే నీ లెక్క ఎంత, నీ కథ ఎంత అంటారు కదా. మల్లారెడ్డి, పాల మల్లారెడ్డిని ఇదే క్వశ్చన్ మా మల్లేసి అడిగింది. అప్పుడు సంసారం అయింది. ఇవాళ మా చింతపండు మల్లేసి నేను అడిగితే వ్యభిచారం అవుతుంది కదా. నేను అడుగుతా, ఇప్పుడు పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి 1000 కోట్లు సంపాదించు, నువ్వు మా రక్తం తాగిండు అన్నప్పుడు, మరి తీన్మార్ మల్లన పటేలు నా దగ్గర మా అందరి దగ్గర ఛాయ పైసలు 10 రూపాయలు అడక తిన్నోడు, మరి ఇదే ఛాయ పైసలు చాలా మంది యూట్యూబ్ ఛానల్ అడక తినరు. ఓకే, ఒప్పుకుందాం. మన నల్లికుట్ల రగ్గ అడుగుతో సగా తెలంగాణలో అందరూ ఛాయ పైసలు 10 రూపాయలు అడుక్కున్న వాళ్ళు అనుకుందాం. మరి తెలంగాణలో అందరూ ఛాయ పైసలు అడుక్కున్న వాళ్ళ కంటే మన మలేషియా పటేల్ కాడ ఇన్ని పైలట్ వచ్చినాయి చెప్పురా. ఇప్పుడు మీ అందరం అడిగిన వాళ్ళందరూ 2,000 పైసలు తింటే మీ అందరం పెద్దోళ్ళం కాలే. మరి నువ్వు కూడా తినలేవు, చక్కమైన చెంచారి అనుకుందాం. మరి నీ కాడ ఎక్కడి పైసలు చేద్దాం, నో ప్రాబ్లం. మల్లారెడ్డిని అడిగినప్పుడు మరి మా మహేష్ అడిగితే తప్ప, ఇవన్నీ అడిగితే 2,000 పైసలు అంటే మరి నీ ఎవరి పైసలు చెప్పు. ఓకే, నా 2,000 పైసలు ఒక రూపాయి ఎవిడెన్స్ తీసుకురా, ఆధారం బయటేసి మాట్లాడు. సిగ్గిలు అజ్జ లేకుండా ఫోన్లు కొడితే ఇది నీకు నొప్పేది చెప్పు. ఇప్పుడు టీఆర్పీ పార్టీ నీదా బీసీలా? టీఆర్పీ పార్టీ తీన్మార్ మల్లన పటేల్ అయితేనేమో మాకు సంబంధం లేదు. టీఆర్పీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలో అయిందనుకో నాకు ప్రాబ్లం ఉన్నది. బీసీలలో మన అందరికంటే పెద్దన్న భిక్షపతి ముదిరాజ్ అని ఉండాలి. ఇప్పుడు లెక్క టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు ఉండాలి. ఆయన సంతకం పెడితే మనందరికి బీఫామ్ రావాలి. ఇది తప్ప అయితే దేనికంటే దాసిద్దామే. మా పటేల్కి మండుతున్నట్టుంది ఎక్కడో. ఎందుకంటే మన కూసాలు కదులుతున్నాయి, కిందికెళ్ళి జాయింట్ కదులుతున్నాయి. అమ్మర కొండ నా పార్టీ గుంజుకున్న కొడుకులు అని బీసీల మీద తీర పెంచుకుండు. అడిగిన వాళ్ళ 2,000 రూపాయలు తినట్లు లెక్క. మరి నువ్వు అంత చక్కమైన సంసారం అయితే మరి నీకా ఎక్కడ పైసలు చెప్పరా? అదే సంసారి ఏ మళ్ళా కొట్టి ఫోన్లు ఇవ్వాలి. నేను నిమ్మనంగా ఫోన్ పక్కన పడేయాల. చక్కగా అవుతారు మీరు అట్లా. నిజం అనేది నికార్సుగా ఉండాలి.